అందరికీ నమస్కారం. వరుదిని ఏకాదశి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఆ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన వరాహ అవతారాన్ని పూజిస్తారు. ఈ ఏడాది వరుదిని ఏకాదశి ఎప్పుడొచ్చింది, శుభముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ప్రతి సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఓ ఏకాదశి, కృష్ణపక్షంలో మరో ఏకాదశి వస్తుంది. ఇలా వచ్చే ఏకాదశిలో ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలో చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి వరుదిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని పూజిస్తారు. అంతేకాదు ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలున్నాయని పండితులు చెబుతారు. ఈ ఏడాది వరుదిని ఏకాదశి వ్రతం మే 4 శనివారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం ఏకాదశి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. త్రిపుష్కర యోగం, ఇంద్రయోగం, వైద్రి యోగంతో వరుదిని ఏకాదశి ప్రాముఖ్యత రెట్టింపు అయింది. వరుదిని ఏకాదశి రోజున విష్ణువు వామన అవతారాన్ని పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ జీవితంలోని సకల పాపాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు తమకు అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. వరుదిని ఏకాదశి శుభముహూర్తం. ఏకాదశి తిథి ప్రారంభం 2024 మే 3వ తేదీ శుక్రవారం రాత్రి 11:24 గంటలకు. ఏకాదశి తిథి ముగింపు 2024 మే 4వ తేదీ శనివారం రాత్రి 8:28 గంటలకు. హిందూ పంచాంగం ప్రకారం ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మే 4, 2024 శనివారం రోజునే వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. పూజా విధానం. వరుదిని ఏకాదశి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉతికిన దుస్తులను ధరించి ఇంట్లో ఆలయంలో నెయ్యి దీపం వెలిగించాలి. శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహానికి గంగా జలంతో అభిషేకం చేసి పూలు, తులసి సమర్పించాలి. ఆ తర్వాత విష్ణువుకు కొత్త వస్త్రాలను సమర్పించాలి. అనంతరం విష్ణుమూర్తిని పూర్ణకృతువులతో పూజించాలి. పూజ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఏకాదశి నాడు తులసి కూడా పూజిస్తారు. అయితే తులసి ఆకులు తెంపకూడదు. ఈరోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మాల కూడా ధరించవచ్చు. తులసి మొక్క వేరులోని తడి మట్టిని కొద్దిగా తీసుకొని నుదుటిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు. వరుదిని ఏకాదశి నాడు పండ్లు దానం చేయడం వల్ల 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. పూజా సమయంలో విష్ణుమూర్తికి బంతి పూలు సమర్పించాలి. ఏకాదశి రోజు జంతువులు, పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతున్నాయి. వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది. మే 4న ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు, సమృద్ధి, అదృష్టాన్ని పొందుతాడని పండితులు చెబుతున్నారు. ఏకాదశి ఉపవాసం చేయడం మోక్షం కలుగుతుంది, వైకుంఠ ప్రవేశం లభిస్తుంది. వరుదిని ఏకాదశి ప్రాముఖ్యత. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం భూలోకంలో ఉండేవారికి యమలోక భయాన్ని పోగొట్టుకునేందుకు వరుదిని ఏకాదశి అవసరమని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి వివరించాడు. వరుదిని ఏకాదశి అంటే శుభాలను ప్రసాదించేది, సర్వపాపాలను తొలగించేది, చివరగా మోక్షాన్ని ప్రసాదించేది. వరుదిని ఏకాదశి రోజున వ్రతం ఆచరించడం వల్ల మాంధాత రాజు స్వర్గానికి చేరుకున్నాడు. ఈ ఏకాదశి 10,000 సంవత్సరాల తపస్సుకు సమానమైనదిగా చెబుతారు. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల విశేష ప్రయోజనాలు ఇస్తున్నాయి శ్రీకృష్ణుడు చెప్పాడు.